టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు వరుస ఫ్లాప్లు పలకరిస్తూ ఉండడంతో నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోయింది. చేతిలో ఉన్న సినిమా కూడా పక్కకు పెట్టేయడంతో ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అని అనుకున్నారు. ఫైనల్ గా ఓ ఊహించని డైరెక్టర్ కు ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇంతకీ ఎవరా డైరెక్టర్? హీరో నితిన్ వరుస ఫ్లాపులతో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేశాడు నితిన్. వాటిల్లో భీష్మ మాత్రమే హిట్ కాగా మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మెన్ భారీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇక రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇటీవల వచ్చిన తమ్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుంది అనుకుంటే బయస్ కి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ కారణంగా నెక్స్ట్ బలగం వేణు డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించాల్సిన ఎల్లమ్మ సినిమాను పక్కన పెట్టేశారు. ఈ సంగతి కాసేపు అలా ఉంచితే ప్రస్తుతం నితిన్ కొత్త కథలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ కథకు ఓకే చేశాడు. దూకుడు, బాద్షా, రెడీ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడు. ఆగడుతో ఫ్లాప్ల పరంపరను ఇంకా కొనసాగిస్తున్న శ్రీను వైట్ల చివరిగా గోపీచంద్తో చేసిన విశ్వంతో కాస్త పర్లేదని అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కోసం శ్రీను వైట్ల ఓ కథను రెడీ చేశాడట. ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించగా అందుకు నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. గత కొన్నాళ్లుగా నితిన్, శ్రీను వైట్ల ఇద్దరు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. దీంతో ఈ క్రేజీ కాంబో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.